అల్లు అర్జున్ అరెస్టుపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బీఆర్ఎస్ అధికారంతో పాటు విచక్షణ కూడా కోల్పోయిందని, అందుకే ప్రతి విషయాన్ని బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని అంటూ పొన్నం మండిపడ్డారు. సినిమా వాళ్లపై అల్లు అర్జున్ పై తమకు కోపం ఎందుకుంటుందని, కోపం ఉంటే దిల్ రాజును ఎందుకు చైర్మన్ ను చేస్తామని ప్రశ్నించారు. ఇక అరెస్టుపై మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్ కు లేదంటున్న పొన్నం ప్రభాకర్ తో మా ప్రతినిధి నర్సింగ్రావు ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రభుత్వ హాస్టల్స్లో కామన్ డైట్ ప్లాన్ అమలు చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు గురుకులాల సందర్శన బాట పట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాజేంద్రనగర్ ఏరియాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. సో దీనిపైన ఇప్పటికే ప్రతిపక్షాలు, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపై మనతో మాట్లాడేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ప్రభాకర్ గారు చెప్పారు, కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ఒక ట్వీట్ చేశారు. దొంగలు పడ్డాక 6 నెలలకు ఏదో చేసినట్టు మా ప్రభుత్వ హయాంలోనేమో, మా పాలనలోనేమో, అంటే బీఆర్ఎస్ పాలనలోనేమో మేము ఎవరెస్ట్ శిఖరాలను ఎక్కిస్తే వీళ్ళు మంచాలు ఎక్కించారు, హాస్పిటల్ బెడ్స్ని ఎక్కించారు. వాళ్ళు ఇప్పుడు ఏదో మిడతల దండులాగా హాస్టల్స్ మీద పడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ విద్యార్థుల బాగోగులు పట్టించుకోండి అనేటువంటి ఒక సూచన మీకు చేస్తూ ఉన్నారు. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? మొత్తం దిగజారుడిపోయింది పరిస్థితి. మీరు ఎవరెస్ట్ ఎక్కిస్తే కాదు, మీరు మంచం మీద పడేస్తే దాన్ని మేము నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కలే, ఎవరెస్ట్ మీద లేదు. ఇది ఎవరెస్ట్ మీద ఉంటే 10 నెలలనే కింద పడ్డదా? దౌర్భాగ్యం ఇటువంటి మాటలు మాట్లాడితే. అసలు విద్యా వ్యవస్థను 10 సంవత్సరాలుగా ఒక రిక్రూట్మెంట్ లేక, వైస్ ఛాన్సలర్ లేక మొత్తం నాశనం చేసేది వీళ్ళు. ఇలా నేను చెప్తున్నా, ఒక బలహీన వర్గాల బిడ్డగా హాస్టల్కి సంబంధించిన విద్యార్థులతోటి అనేకమైనటువంటి సంస్కరణలు వాళ్ళు బాగా చదువుకోవాలని అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. హాస్టల్కి వెళ్ళండి, అక్కడ ఉండబడేటువంటి ఎవరైనా ఇబ్బంది ఉండి అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటాం. పర్యవేక్షణ చేయండి, మీ బాధ్యత, సామాజిక బాధ్యత. మెంగి హాస్టల్లో పడుకుంటామా అని అనుకోకుండా అనేది నేను ప్రత్యక్షించి ఈ ప్రతిపక్ష నాయకులను కోరుతున్నా. మిగతా అన్ని రాజకీయ పార్టీలను బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే బీఆర్ఎస్ హాస్టళ్ల బాట, గురుకులాల బాట పట్టింది కాబట్టే ఆ తర్వాత ప్రభుత్వంలో చలనం వచ్చి నిర్ణయం తీసుకుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు వాళ్ళు. నిజమైంది? ఈ నిర్ణయం తీసుకుని చాలా కాలమైంది, వాళ్ళకి తెలియదు పాపం. అది అంటారు, నేను తుమ్ముతేనే నేను ముక్కు విసిపోయిందని. నేను ఏం చెప్తాం వాళ్ళ మాట. ఈ నిర్ణయం తీసుకోవడానికి మేము ప్రభుత్వంలో అనేక సందర్భాల్లో చర్చ పెట్టుకున్నాం. ఎవడో ఒకడు సమాచారం ఇచ్చుంటాడు, దాని ప్రకారం మేము గురుకుల బాట పెట్టినాం. మేము చెప్తేనే చేసినాం. నువ్వెందుకు చేయాలి ఇవన్నీ? తాజాగా జరిగినటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కూడా ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి అరెస్టు, దానికి అరెస్టుకి ఆయన మీద అక్రమంగా పెట్టినటువంటి కేసు అని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శించారు, దాన్ని ఖండిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ రాజకీయ మలుపు తీసుకుంది? నిజంగా అలాంటి కుట్రకోణం ఏమైనా ఉందా? ప్రభుత్వానికి ఏమైనా కక్ష ఉందా? ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో పాటుగా విచక్షణ కూడా కోల్పోయింది. ప్రతి అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంత అధికారంలో ఉన్నోడికి చట్టము, ప్రభుత్వము, న్యాయం గురించి అవగాహన ఉండాలి. దాని పట్ల గౌరవంగా మాట్లాడాలి. అంటే ఆ దుర్ఘటన విషయంలో, సంధ్యా థియేటరు దుర్ఘటన, తొక్కిసలాట ఘటన విషయంలో అసలు ప్రభుత్వమే ఫెయిల్ అయింది, పోలీసులే ఫెయిల్ అయ్యారు, దానికి అల్లు అర్జున్కి ఏం సంబంధం అనేటువంటి ప్రశ్నలు వాళ్ళు లేవనెత్తుతున్నారు. ఆనాడు ఆ సంఘటన జరిగినప్పుడు, ఆ మహిళ చనిపోయినప్పుడు స్పందించని వీళ్ళు ఇలా స్పందించే హక్కు లేదు. ఎందుకంటే సంఘటన సెన్సిటివ్, గవర్నమెంట్ చూస్తూ ఉంది కాబట్టి. నేను జనరల్గా వీళ్ళు ఆనాడు ఆ తల్లి చనిపోయే రోజు మాట్లాడలే, ఇవాళ కూడా మాట్లాడద్దు. దట్స్ మై ఒపీనియన్. అంటే అల్లు అర్జున్ను తొక్కిసలాట జరిగింది కాబట్టి బాధ్యుని చేసి అరెస్ట్ చేశారు. మరి హైడ్రా కోసం కూడా కొంతమంది చనిపోయారు. మరి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అనేటువంటి ఒక విమర్శ చేస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు సిరిసిల్లలో నేత కార్మికులు చనిపోయారు గత 10 ఏళ్లలో. అప్పుడు నేను మర్డర్ కేసులు పెట్టండి, ఇప్పుడు కూడా మర్డర్ కేసులు పెట్టండి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద మీరున్నప్పుడేమో మీకేమో దులుపుకుంటారు దుమ్ము, ఇప్పుడేమో కేసులు పెడతారంట. ఎట్లా? ఒక ఫంక్షన్కి వెళ్ళిన సందర్భంలో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయిన కారణంగా ప్రభుత్వము గర్జు పెంచుకునే ఒక కోపంతో ఆయనకి కేసు పెట్టి అరెస్ట్ చేసింది అనేటువంటి ఒక ట్రోల్ అయితే సోషల్ మీడియాలో బాగా జరుగుతుంది. నిజంగా అల్లు అర్జున్ మీద అలాంటి కోపమైన ప్రభుత్వానికి ఉందా? నాకు తెలియదు, నేను చూడలేదు. హౌ కెన్ ఐ రెస్పాండ్? అంటే మీకు ప్రభుత్వానికి అయితే అల్లు అర్జున్ మీద ఏమైనా కోపం అంటే ఎందుకుంటుంది కోపం? ఎందుకుంటుంది? ఇక్కడ కళలను, నా సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసింది ఏం లేదు, కానీ ఎవరు అడగకుండానే తాము డైట్ ఛార్జీలను పెంచామనేటువంటి మాటని పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. విలేజ్ అనిల్తో నర్సింగ్రావు.